ప్రథమ వర్ధంతి ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఏంది? ఒక పక్కన మంత్రులేమో 70,000 ఉద్యోగాలు, ఒకరు 50,000, ఒకరు 60,000 అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. మొన్ననే అద్దెంకి దగ్గర కూడా కలిసి మీకు డిబేట్ కూడా పెట్టడం జరిగింది, హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఒక నోటిఫికేషన్ ఇమీడియట్గా విడుదల చేసేలాగా నేను ముఖ్యమంత్రి కలిసి విజ్ఞప్తి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈరోజు పోయిన ఆగస్టులో మీరు జాబ్ క్యాలెండర్ పెట్టిన, మళ్ళీ ఇప్పుడు ఆగస్టు వచ్చింది అంటే 1 year అవుతుంది. మీకేమైనా సిగ్గుందని అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని సిగ్గుందని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు ఇలా మన నిరుద్యోగులకి గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3 జేఎల్ డిఎల్లో ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీగా ఉన్నటువంటి లిస్ట్ తీసుకొని మీరు నోటిఫికేషన్ ఇవ్వమంటున్నాం. మీరు 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నారు, వేసిరా? లేదు. ఇలా ఏ వర్గానికి జరిగిన అన్యాయం మా నిరుద్యోగులకు జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు? మమ్మల్ని అణచివేస్తున్నారు. ఇవన్నీ మార్పులు రాకపోతే మేము విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తున్నాం. దయాకర్ గారి మీద నమ్మకం లేదా? దయాకర్ వచ్చి కళ్ళబెల్లి మాటలు చెప్పి ఇలా చాడలేదు, తోకలేదు, తలలేదు. ఒక మంత్రి వచ్చేసేమో 70,000, దుద్దుల సుధీర్ బాబు 70,000 అంటాడు, ముఖ్యమంత్రి 60,000 అంటాడు, అంటే ఒకళ్ళు 80,000 అంటారు. మీకు మీలో సోయిందా? ఇవన్నీ మార్పులు వస్తే బాగుంటుంది. లేని ఎడల మిమ్మల్ని పండబెట్టి నేలకు తొక్కే పరిస్థితి కూడా వస్తుంది. ఎవరితో పెట్టుకున్నా మా విద్యార్థులతో పెట్టుకోవద్దు, నిరుద్యోగులతో. ఇలా తెలంగాణ తెచ్చుకున్నదే మేము 1969లో కూడా ఆనాడు సిటీ కాలేజ్ విద్యార్థులు కూడా ఫైట్ చేసి ఎన్నో స్ట్రగుల్ చేసి ఇలా మేము మా అలాంటి ఎంతోమంది విద్యార్థులు ఇలా ఈ స్థాయిలో ఉన్నారంటే మీరు చైర్లో మా పుణ్యాన్ని మీరు ఉన్నారు. దాన్ని మీరు కాలయాపన చేయకూడదని మేము కోరుకుంటున్నాం. కమిటీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కమిటీ ఏర్పాటు చేసి కూడా దానిలో భాగంగా పెట్టి ఏమేమి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి సీఎం గారిని కూడా కల్పించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు కదా. అప్పటి వరకు మీరు వెయిట్ చేయలేరా? ఇవన్నీ వాళ్ళన్నీ కళ్ళబెల్లి మాటలు చెప్తారు. మాటలు చేసి ఇలా 1 year జరిపారు కదా. ఇది చేస్తున్నా అంటే మీకు సిగ్గుండాలి ప్రభుత్వానికి. ఈ మార్పులు వస్తే బాగుంటుంది, లేకపోతే విధ్వంసం సృష్టిస్తాను మా హెచ్చరిక. ఇది మా ప్రధాన డిమాండ్. తదుపరి కార్యాచరణ ఏం చేయబోతా ఉన్నారు? ఇప్పుడు వర్ధంతి చేశారు కదా, తర్వాత ఏమంటే ప్రభుత్వం కదిలేలాగా ఏం చర్యలు తీసుకోబోతాం? పెద్ద ఎత్తున కూడా విధ్వంసం సృష్టిస్తాం. మీరు మార్పు తెచ్చుకుంటే బాగుంటుంది. లేని ఎడల మీరు మా చేతుల కష్టాలు కాదుగా రోడ్లకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది మా డిమాండ్.